దినమున దేవుని మందిర ఆవరణంలో చేరువచ్చిన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబంలో దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి దైవవాక్యాన్ని మనము ధ్యానిద్దాం రండి. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 20-21 వచనాలను మనము చదువుకుందాం. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించెదను. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయ్యుందును గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు, కానీ నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించెదను. చాలు. ఇర్మియాతో దేవుని యొక్క మాట ప్రత్యక్షమై ఇర్మియాకు దేవుడు బయలుపరుస్తున్నటువంటి సంగతులు, ఇర్మియాతో దేవుడు హెచ్చరిస్తున్నటువంటి సంగతులు ఏం చెప్తున్నాడు ఇర్మియాకి అంటే, అసలు ఇర్మియాను దేవుడు ప్రత్యేకించినప్పటి నుండి మొదటి అధ్యాయంలోనే అంటాడు, ఓ ఇర్మియా, నేను బాలుడన నేను అనవద్దు, నాకు శక్తి లేదని అనొద్దు, నేను చిన్నపిల్లవాడనని అనొద్దు, నేను నీ నోటిని ముట్టి ఉన్నాను, నీ నోటిలో నా మాటలు పెడతాను, నిన్ను ఇరగొట్టుటకును పెళ్ళగించుటకును నాటుటకును కట్టుటకును పడద్రోయుటకును నేను నీకు శక్తి ఇచ్చున్నాను అని మొదటి అధ్యాయంలో పిలిచినప్పుడే దేవుడు ఆ మాటలు చెప్తాడు ఇర్మియాతో. చూడండి ఒకసారి ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం వచనం 7వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చెను, నేను బాలుడని అనవద్దు, నేను నిన్ను పంపువారి యొద్దకు నువ్వు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నీకు తోడయ్యున్నాను, ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చెను, ఇదిగో నేను నా మాటలు ఉంచి ఉన్నాను, విరగొట్టుటకును నశింపచేయుటకును పడద్రోయుటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజులను నిన్ను నియమించున్నాను. హల్లెలూయా. ఇర్మియాతో దేవుడు ఎంత స్పష్టంగా పిలిచినప్పుడే మాట్లాడాడు. ఇర్మియా, నేను ఎందుకు పిలుస్తున్నానో తెలుసా, ఏర్పాటు చేసుకున్నానో తెలుసా, వై యు ఆర్ అపాయింటెడ్, నువ్వు ఎందుకు తెలుసా, నాటుటకు కట్టుటకు మాత్రమే కాదు, అవసరమైతే విరగొట్టుటకు పెళ్ళగించుటకు కూడా నేను నిన్ను నియమిస్తున్నాను. ఒక రాజ్యము పైన కాదు, పైన నేను నిన్ను అధికారిగా నియమిస్తున్నాను. నేను ఎవరైనా నీ మీదికి వస్తే నేను నిన్ను విడిపిస్తాను, వస్తే నేను నీకు సహాయము చేస్తాను, కాబట్టి నువ్వు అక్కరలేదని చెప్పి ఇర్మియాకు దేవుడు ముందుగానే చెప్పాడు, ముందుగానే తెలియపరిచాడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ 15వ అధ్యాయంలో అంటే అంటున్నాడు, కాబట్టి ఇలాగు సెలవిచ్చెను. నీవు ఎక్కడ నేను చదువుతున్నావు, అప్పుడు ఇత్తడి ప్రాకారముగా నియమించెదను, నిన్ను రక్షించుటకు నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యుందును గనుక నీ మీద యుద్ధము చేసిన వారు. హల్లెలూయా. అసలు ఇర్మియాని దేవుడు ఎలా చూడాలనుకుంటున్నాడంటే, ఒక ఓటమి ఎరుగని వ్యక్తిలాగా ఇర్మియాను దేవుడు చూడాలనుకుంటున్నాడు. ఓడిపోని ఒక వ్యక్తి, ఎరుగని ఒక వ్యక్తి, నిరాశ అన్నటువంటి లేనటువంటి ఒక వ్యక్తి, ఎన్ని యుద్ధాలు జరిగినా, ఎన్ని కఠినమైన పరిస్థితులు వచ్చినా, ఎన్ని బాటులు వచ్చినా, జనమే ఒక మీదికి లేచిన దేవుడు ఇర్మియాని ఎలా పెట్టాలనుకుంటున్నాడంటే ఇత్తడి ప్రాకారంగా పెట్టాలనుకుంటున్నాడు. ఇత్తడి ప్రాకారంగా పెట్టాలనుకుంటున్నాడు. అసలు నువ్వు కదల్చబడకోకుండా, నువ్వు విరిగిపోకుండా, నువ్వు ఎక్కడ పోకుండా నేను నిన్ను నిలబెడతాను అంటున్నాడు. ఎంత గొప్ప పిలుపుతో ఇర్మియాను దేవుడు పిలుస్తున్నాడు ఒకసారి ఆలోచించండి. కేవలం ఇర్మియాకు మాత్రమే కాదండి, ఈ మాట కూడా వర్తిస్తాయి. దేవుని యొద్దకు వచ్చిన వారిని ఎవరినైనా దేవుడు ఈ రీతిగానే చూడాలనుకుంటాడు. అందుకనే సాతానుని రాజ్యాన్ని మన కొరకు ఆయన క్రీస్తు యేసునందు ఉన్న మనకి ఏది కూడా అపాయము కలగచేసేది ఈ లోకంలో సృష్టింపబడలేదు. దానిని దేవుడు ఏది ఏర్పాటు చేయలేదు.
ఉంచాడంటే నిన్నటి దినాన మనము తెలుసుకున్నట్టుగా ఈ భూమి పైన గొప్ప వ్యక్తులుగా ప్రభువు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రశ్న ఏంటంటే కొన్ని ఉన్నాయి. దేవుడు ఇర్మియాని ఆ రీతిగా నిలబెట్టాలంటే ఓటమి ఎరగని వ్యక్తిగా యుద్ధాలలో గెలిచేటువంటి వ్యక్తిగా నిలబడగలిగిన వ్యక్తిగా ఇర్మియా నిలబడాలి అంటే ఇర్మియా చేయవలసిన సంగతులు కూడా దేవుడు అక్కడ బోధించాడు. అవేంటివో చూద్దాం రండి. అదే ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయంలో. అప్పుడు ఇందాక చదివిన కుమార్, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధి నిలిచినట్లు నేను నిన్ను తిరిగి చాలు. ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. ఇర్మియా ఇస్ ఎ ప్రాఫెట్. ఇర్మియా ప్రవక్త. ఇర్మియా ఏర్పాటు చేయబడిన వాడు. ఇర్మియా ఎన్నుకోబడిన వాడు. ఒక ప్రత్యేకమైన పిలుపుతో పిలువబడిన వాడు. ఇర్మియాకు దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఇర్మియా నీవు నా తట్టు తిరిగిన ఎడల. అంటే ఇప్పుడు ఇర్మియా దేవుని తట్టు లేడు. దేవుని నుండి ఇర్మియా త్రిప్పివేయబడ్డాడు. దేవుని ఇర్మియా మనసు త్రిప్పివేయబడింది. దేవుని ఇర్మియా ఎక్కడో అది భయపడ్డాడో, యుద్ధానికి వెళ్ళాడో, మనుషులకు భయపడి వెళ్ళాడో, పరిస్థితిని బట్టి వెళ్ళాడో మనకు తెలియదు. చరిత్రకారులు చెప్పే మాట ఏంటంటే సందర్భాల్లో ఇర్మియా ఈ తిరుగుబాటులన్నింటినీ చూసి, వ్యతిరేకపు మాటలన్నీ విని ఇర్మియా పైన అనేక ప్రయత్నము చేసినప్పుడు నిరాశపడేవాడంట, నిరుత్సాహపడేవాడంట, ఏడ్చేవాడంట. ఇక చేయను. ఇక ఇర్మియా ఏం చేసేవాడంటే వెళ్ళిపోయేవాడు. వాడు తిరిగిన సందర్భంలోనే ఇర్మియాతో దేవుడు మరలా మాట్లాడుతున్నాడు. ఇర్మియా నీవు నా వైపుకు తిరిగితే నేనేం చేస్తాను తెలుసా? నిన్ను విడిచిపెట్టను. నేను నా వైపుకు తిరిగితే దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరైనా ఉన్నారా ఈరోజు దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోతున్నవారు, దేవుడు మేలులను కోల్పోతున్నవారు, ఇచ్చినటువంటి ఆ తలాంతులను కోల్పోతున్నవారు, జీవితంలో విడిచిపెట్టి నష్టపోయిన వారు అయితే దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? నేను విడిచిపెట్టట్లేదు, వేయట్లేదు, నిన్ను నేను మరలా కోరుకుంటున్నాను. నీవు నా ఆశపడుతున్నాను, నీవు నాతో ఉండాలని కోరుకుంటున్నాను. నీవు నా నేను నీ చెయ్యి విడిచిపెట్టి నేను మరలా సన్నిధిలో నిలబె. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఒక వ్యక్తిని పెట్టుకున్నప్పుడు అక్కడ మరల మాట చదవండి. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గురుతు నా నోటి వలె ఉందువు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఏవి నీచమైనవో ఏవి ఘనమైనవో అర్థం కావట్లా. ఈరోజు మనుషుని యొక్క హృదయము మంచి చెడ్డలేని స్థితిలోనికి వెళ్ళిపోయింది. పాపను గుర్తించలేని స్థితిలోనికి లోకము. నువ్వు రికగ్నైజ్ చేయాలి, నువ్వు ఏవి నీచములో గుర్తించాలి. నీవు ఉండేదాని కొరకు నీ నోటి తెలుసా? పెళ్ళగించుటకు విరగొట్టుటకు నేను నీ నోటిని ముట్టి ఉన్నాను. ఆ నోరు అంటే వచ్చిన మాటలు నెరవేర్చబడాలి అంటే, నీ ప్రణాళిక నెరవేర్చబడాలి అంటే నువ్వు ఏవి నీచములో ఏవి ఘనములో గుర్తించు. నువ్వు ఊరికే నిరాశ పడిపోవద్దు, ఊరికే ఊరికే ఈరోజు చాలా భయపడిపోతారు, నేనంటాను నువ్వు కష్టములో ఉన్న దేవుడి సన్నిధిలో నీవు గుర్తించగా ప్రారంభిస్తాడు, ప్రారంభిస్తాడు. ఉపయోజితమైన ప్రారంభిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఫర్ గాడ్
నథింగ్ ఇస్ టూ లేట్. ఏది పోయి 3 దినాలు అయిందండి. 3 దినాలు అయిందయ్యా, చాలా అయిపోయింది. దేవుడు అవేవి లెక్కలోనికి తీసుకోవట్లా, యేసుప్రభువు అవేవి మనసులోకి తీసుకోవట్లా. నథింగ్ ఇస్ టూ లేట్, నథింగ్ ఇస్ టూ లేట్. ఏది అయింది కాదు. దేవుని మాటకి ఏముందో తెలిసిన పోయగలిగిన శక్తి దేవుని మాటకు ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రారంభిస్తాడు. చేయలేని కార్యములు నీవు ఎంత నీవు నిలబడి నీవు నా వైపుకు తిరిగి నన్ను హత్తుకొని ఉంటే ఇవో నేను చేసే కార్యాలు ఎలాగుంటాయో తెలుసా? చదువుకోమని. నిన్ను ఈ ప్రజలను ఇత్తడి ప్రాకారముగా చేస్తాను. మనుషులకు భయపడుతున్నావా? భయపడుతున్నావా? అసలు వాడవో తెలుసా? చేసిన చేసిన కిందకి నేను నిన్ను నిలబెట్టు. నా చేతిలో నుండి నిన్ను దొంగలించగలిగినది ఏది? నేను నిన్ను కాల్చిన తర్వాత నీ మీద. అందుకనే నా ప్రేమటువంటి వాళ్ళారా, మనము దేవుని వైపుకు తిరిగి దేవుని చేత ఏర్పాటు చేయబడాలి, నియమించబడాలి, నడిపించబడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి కడితే నీ జీవితంలో అపది తప్ప రాదు. ఒంటరిని అనేటువంటి భావన వచ్చింది అంటే నువ్వు దేవుని వైపు నుండి తిరిగిపోయావు, దేవుని సహాయం నుండి చేజారిపోయావు, దేవునికి దూరంగా. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు ఎక్కడ భయపడుతున్నావో ఆ భయములోనే నా వైపుకు నువ్వు తిరుగు, నా వైపుకు నువ్వు తిరుగు, తిరుగు. చూడండి, పేతురు మునిగిపోయేటప్పుడు పేతురు చేసిన ఒక మంచి పని ఏంటో తెలుసా? ఆ అరుపు పట్టి మరలా పైకి లేపే విధంగా మార్చింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నువ్వు ఎక్కడ మునిగిపోమంటాడో తెలుసా? నువ్వు పిలుచు, నువ్వు మొరపెట్టు, నువ్వు నా వైపుకు తిరుగు. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నది ఏమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరము మీద అధికారివై నా కాపాడువాడవగుదువు. ఇక్కడ నిలబడు వారికి కలిగినట్లు నా సన్నిధి నిలుచు భాగ్యము నీకు ఇత్తును. చాలు. మరలా ఇక్కడ జకర్యాతో అదే మాట మాట్లాడుతున్నాడు. ఓ జకర్యా, నేను నిన్ను నిలబెడతా, నిలబెడతా. అయితే కండిషన్స్ ఆర్ అప్లై. ఏంటో తెలుసా? ఏంటి? నేను నీకు ఆజ్ఞాపించిన దానిని, లేదా నా మార్గములలో నడుచుచు నేను నీకు ఆజ్ఞాపించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల. నీవు దేవుని నడవాలి, నీ సొంత మార్గాల్లో కాదు. దేవుని త్రోవలో నువ్వు నడవాలి, నీకు ఇష్టమైన మార్గం కాదు.
కొన్నిసార్లు నీవు కోరుకున్న మార్గం, ప్రభువు చూపించేటువంటి మార్గము వేరు, నీవు నడవ వేరు, నీవు ప్రయాణటువంటి త్రోవ వేరు అయినప్పుడు అక్కడ నీకు ప్రతికూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. నినివే యోనాను నినివే యోన ప్రయాణమైంది తర్షీషు. యోనా వెళ్తున్న వేరే, దేవుడు చెప్పిన మార్గము వేరే. నినివే పట్టణానికి వెళ్తే యోనా వలన దేవుడు సమస్తాన్ని సిద్ధపరిచాడు. కానీ దేవుని మాటకు లోపడుకోకుండా తర్షీషు వైపుకు యోన ప్రయాణం కట్టాడు. ఆ వైపుకు వెళ్తున్నప్పుడు అక్కడికి క్షేమం, అక్కడికి వెళ్తే నన్ను తర్షీషుకి వెళ్ళవలసిన అవసరం పని వచ్చింది, పోయేంత పని వచ్చింది. అంటే ఆ ప్రళయం వచ్చిన తర్వాత అప్పుడు అంటాడు, ఇదంతా నా వల్లనే వచ్చింది, ఇదంతా నా వల్లే. ఇక్కడున్న ఏ మనుషులు దీనికి కారణము కాదు, నేనే కారుకుని. అంటే మార్గము కాకుండా కోరుకున్న మార్గం వైపుకు నేను వెళ్తున్నాను. అందుకనే దేవుడు అపాయములు పెట్టాడు, అందుకనే దేవుడు కష్టములు పెట్టాడు. వాస్తవం చంప దేవుణ్ణి ఏంటో తెలుసా, ఇటు మరలా పనికి పంపించేదాని కొరకే. హల్లెలూయా. వాస్తవానికి యోనా కాకపోతే ఇంకొకడు, అంతేనా కదా. వెళ్ళిపోతా ఉన్నప్పుడు దించేదానికి దేవుడు ఏం చేశాడు, గాడిదను వాడుకున్నాడు. అవునా, ఈరోజు కూడా దేవుడు వేరొక వ్యక్తిని వాడుకొని ఉండొచ్చు. ఒక్కసారి దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ వ్యక్తికి 3 చెరువులు నీళ్లు తాపైనా సరే ఆ వ్యక్తితో పనిని పరిపూర్ణము చేయించుకుంటాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. అందుకనే యోనాకు దేవుడు చెప్పాడు, ఆ ప్రభు ఇంకొకరిని పంప, నువ్వే వెళ్ళాలి. నేను వినను ప్రభు అంటావా, నువ్వు వినే విధానం చేయాలో దేవునికి బాగా. ఈరోజు కొంతమంది మొండి స్వభావం కలిగిన వారు ఉన్నారు. మాట్లాడుతున్నా, దేవుడు తెలియ చెబుతున్నా, పని చేసే ప్రయత్నం చేస్తున్నా, ఆ ప్రేమను, దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని దేవునికి వ్యతిరేక ప్రయాణం గడుతున్నవారు. అటువంటి వారికి ఇదిగో యోనాను ఒంటరిని చేసి సముద్ర గర్భములోనికి తీసుకొని పోయి చేప అక్కడ మారు మనసు తీసుకొని వచ్చాడు. నీకే ఆ పరిస్థితి కావాలంటే చెప్పు, నీకు ఆ పరిస్థితి కావాలంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్. దేవుడు నీకు కూడా ఆ పరిస్థితులను తీసుకొని వస్తాడు. అదే నినవే పట్టణానికి మరలా మారు మనసు పొందిన యోనా వెళ్ళాడు. అప్పుడు జరిగిన కార్యం ఏంటో తెలుసా, 3 దినముల ప్రయాణం అంత మట్టుకు నినవే పట్టణంలో దేవుని మాటలు ప్రకటించాడు. ఎన్ని దినములు? 3 దినములు. ఏం జరిగింది? రాజు మొదలుకొని పసిబిడ్డ వరకు జంతువులతో సహా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంతటి గొప్ప కార్యము ఇక్కడ పెడితే, ఇంతటి అద్భుతాన్ని ఇక్కడ చేయాలనుకుంటే యోనా ఏం చేస్తున్నాడు? సొంత మార్గాన్ని ఎన్నుకున్నాడు. ఈరోజు నువ్వు నీ సొంత మార్గంలో వెళ్తే ఆ రీతిగా నష్టపోయే ప్రమాదం ఉంది, కోల్పోయే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు దేవుడు చెప్పినవి కష్టంగానే ఉంటాయి, దేవుడు చెప్పినవి ఉంటాయి, దేవుడు చెప్పినవి అపాయంగానే ఉంటాయి. కానీ నువ్వు ఆయన మాటకు లోబడినప్పుడు అవి నీకు దీవెనకరంగా ప్రభువు మారుస్తాడు. అందుకనే జకర్యాతో అంటున్నాడు, నీకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ, అన్నిటినీ నీవు నమ్మకముగా కైకొనిన ఎడల నీవు నా సన్నిధిలో నిలుస్తావు, నీవు నా మందిర ఆవరణంలో పైన నీవు అధికారిగా ఉంటావు. ఈరోజు దేవుడు నీతో కూడా అదే మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ప్రతికూల పరిస్థితులున్న, ఆరోగ్యం ఉన్న, కష్టం ఉన్న, వేదన ఉన్న, అశాంతి ఉన్న, ఇరుకులున్న, లోయలున్న, ఖడ్గమున్న, ఏదైనా పర్లేదు. నువ్వు చేయవలసిన పనుల్లో ఏంటో తెలిసిన, సరెండర్ టు గాడ్. దేవుని వైపుకు తిరుగు. నథింగ్ ఈజ్ టూ లేట్ టు గాడ్. ఏది దేవునికి చాలా ఆలస్యమైంది కాదు. ఎంత ఆలస్యమైనా దేవుడు దాన్ని సరిచేయగలడు. నీ జీవితం ఎంత పాతుకుపోయినా అక్కడుండి ప్రభువు నిన్ను పైకి లేవనెత్తగలడు. కాబట్టి ఈ రాత్రి దేవుని వైపుకు తిరిగి ఆయన పాదాలు పట్టుకొని ఆయన ప్రాధేయపడదాం. దేవుడు మనల్లందరినీ తన సమయోచితమైన కృపచేత కాపాడుతాడు. ఇర్మియాకు చెప్పినట్టుగా పడిపోజాలని ఇత్తడి ప్రాకారముగా ప్రభు నిన్ను నిలబెడతాడు. యుద్ధము నీ మీదికి రేగినను ఆ యుద్ధంలో నువ్వు ఓడిపోకుండా ప్రభు నిన్ను నిలబెట్టి కాపాడుతాడు. ఇట్టి కృపాధన్యత దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. తలలు ఉంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.